అందరికి గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు అయితే పండగ ఊర్లో అయితే ఇప్పుడు గుడికి అయితే వెళ్తున్నాయండి. లడ్డు మొక్కుంది అని చెప్పాను కదా ముందు రోజు జాతరలో ఆ వీడియోలో. ఇప్పుడైతే లడ్డు తీసుకొని గుడికి అయితే వెళ్ళాలండి. ఇదైతే 5 kgs లడ్డు అండి. ఇది 3 kgs. ఇది అమ్మ మొక్కు, ఇది నా మొక్కుని. ఇప్పుడు ఇది తీసుకొని వెళ్దాం. ఇప్పుడైతే ఇది అమ్మవారికి ఉపారం అండి. అట్టాసు వేశారు. అమ్మ పెట్టే నాకు అవ్వట్లేదు ఈ శారీ. కొంచెం పెట్టే ఇందులో శారీ అమ్మాయి అండి. అమ్మ ఇవి పెట్టావమ్మా. బూర్లేసానా? ఇంకో కొబ్బరికాయ లేదు. చీరగా అక్కడ పెట్టుకుంది. 5 kgs మొత్తం గుడి వరకు మొయ్యాలి ఏంటమ్మా అది? అమ్మో ఏం మొత్తదమ్మా, మధ్యలో తీసుకొచ్చా. అని బాక్స్ పట్టుకో. 5 kgs. ఇది 5 kgs. 50. ఇది అన్నది మార్నింగ్ అమ్మతోటి అమ్మమ్మ అది కాసి పెట్టుకున్నాం కదా లడ్డు వెనక్కి తెచ్చేసుకుందాం అన్న. వెనక్కి తీసుకురాకూడదు ఎంత బిట్టుగా ఎంత కాస్ట్ అయినా. అమ్మవారికి మొక్కు అమ్మవారికి ఇవ్వాలి. ఎంగ పిల్లడానికి లడ్డు లడ్డమ్మా రెండు కలిపి. అక్కడ రాక పట్టుకోవచ్చు. ఇలాగా చిన్న పసుపు బొట్టెట్టు ఇలా పామి దానికి బొట్లు చిన్నని అలాగే ఇలా పామి నేను పట్టుకుంటాను కానీ ఆడిపేసి జై పరమేశమ్మ. నేను పట్టుకున్నాలే ఇంకో గంటలో పడుతుంది. రోగు పడుతుందేమో మీడియాలో. అక్కడ మార్చుకోమా. మామయ్య పట్టుకుంటాడు అంటే అది ఇప్పుడు ఏటాలి
సరే రామ్మ వస్తానండి రామ్మ. తల్లిపిల్ల అదే రోజు ఇట్లా అనమ్మా అనమ్మా కొంచెం వెనకరాదు. జాగ్రత్త దాటు. ముందే పెట్టి అమ్మా పల్లెలు తర్వాత వస్తా. హాయ్రా ఉప్పు పెడుతుంది. మీకు ప్రసాదం అన్నవాళ్ళ సత్యనారాయణ ప్రసాద్ ఏం కాలే. ఇది తీసుకో చాలు. అవి అన్నీ ఉన్నాయి. ఇవి తీసుకో చాలు. ఇంకోటి కూడా ఇచ్చాము. ఎంత? ఒకటినా? ఇంకొకటి లేదా ఇలాంటిది? తమ్ముడికి కూడా కలరా? ఇదా? ఇంకేమొద్దు. ఏడి మీ అన్నయ్య? ఇంకా గుడికి అయితే వెళ్ళి వచ్చేసామండి. అంటే తొందరగానే అయిపోయింది. మేము మార్నింగ్ గుడికి వెళ్ళడం వల్ల దర్శనం తొందరగా అయ్యిందండి. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత అంటే ఈ పండగకి మేము ఎన్వీనే వండుకుంటాము. సో ఇంకా అంటే ఎప్పుడు బిర్యానీ చేస్తాం కదా అని చెప్పేసి వీడియో అయితే ఇంకేం షూట్ చేయలేదు. ఇంటికి వచ్చిన తర్వాత అయితే వంట చేసేసుకొని మావయ్య వాళ్ళని పిలిచాను పండగకి. అంటే వాళ్ళు వేరే ఊర్లో ఉంటారు, వాళ్ళకి కొంచెం రావడానికి కుదరలేదని చెప్పేసి ఇంకా ఆ రోజు బిర్యానీ అది చేసుకొని అలా పూర్ణాలు అవి చేసాం కదా, అవి ఇచ్చేసి వద్దామని చెప్పి నేను మా వారైతే ఆ ఊరు వెళ్ళేటప్పుడు అక్కడ ఆ ఊరు చాలా బాగుంటుందండి, పొలాల మధ్యలో ఉంటుంది. సో అందుకని వీడియో అయితే షూట్ చేశాను. ఇంకా వాళ్ళకి ఇచ్చేసి ఇంక ఇంటికైతే వచ్చాను. మా పండుగ అయితే ఇలా జరిగిందండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక వీడియోతో మేము ముందుకు వస్తా. బాయ్ బాయ్.